ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము నవమస్కందము. భగీరథుడు మహాతపస్సును నియమంగా చేశాడు. శివుని మెప్పించాడు. ఆకాశ గంగా నదిని భూమికి తెచ్చాడు. నూతనమైన స్థిరమైన రీతిలో ఎడతెగని కీర్తిలతకు స్తంభంలా నిలిచాడు. పితృకార్యాలన్నీ నెరవేర్చాడు. తరింపశక్యం కాని అనేక కుటుంబ వ్యధలన్నీ తీర్చాడు. భగీరథుడు నిత్య శోభాకరుడు. అతడు తక్కువవాడు కానే కాడు. హరిదమనములలో నిడి హరిపాదాంభోజనితయైన నదిన్ సుస్థిరులై గృంకి మునీంద్రులు హరిగల సిరి త్రిగుణరహితులై అవ్వేలన్. ఆ సమయంలో మునీశ్వరుడు ఆ సత్వరజస్తమో గుణరహితులై హరిని మనసులలో తలుచుకొని ధ్యానిస్తూ హరిపాద పద్మాల నుండి పుట్టిన గంగా నదిలో నిశ్చల బుద్ధితో మునకలు వేసి హరిని పొందారు. ఆ భగీరథునకు శృతుడు, అతనికి నాభావరుడు, అతనికి సింధుద్వీపునకు అయుతాయువునకు ఋతుపర్ణుడు జన్మించారు. నయ విశాల బుద్ధి సనల చక్రవర్తితో సంఘడిని తనము సాలజేసి యక్ష హృదయమతని కవ్యస్తముగనిచ్చి అశ్వ విద్య నేర్చయతని వలన. ఆ ఋతుపర్ణుడు నీతిమంతుడు, విశాల బుద్ధి. నలచక్రవర్తితో చక్కని చెలిమి చేశాడు. అతనికి అభ్యస్తమయ్యేలాగా అక్ష హృదయము అనే విద్యను కూడా ఇచ్చాడు. అతని వలన తాను అశ్వహృదయం అనే విద్యను నేర్చుకున్నాడు. ఆ ఋతుపర్ణునకు సర్వకామునకు మదయంతి భర్త అయిన సుదాసుడు పుట్టారు. ఆ రాజేంద్రుడి మిత్రసహుడు కల్మషాపాదుడు అని కూడా అంటారు. ఆ రాజు వశిష్ఠుని శాపం చేత రాక్షసుడై తాను చేసిన కర్మ వలన సంతానం లేనివాడయ్యాడు అని చెప్పగా విని పరీక్షిత్తు ఏ కారణంగా సుదాసునికి గురుశాపం కలిగింది అని అడిగాడు. దానికి సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. ఆ సుదాసుడు వేటకై వనంబునకేగి గర్వించి ఒక్క రక్కసుని చంపి వానితో పుట్టిన వాని బో విడిచిన వాడు నుదన తోడి వాని చావు ఓనీక కపటి అయి భూపాలు గృహమున నడబాలతనమున నద్ది గొలిచి ఉండవశిష్టు కుర్వీసుడొక్కనాడన్నంబు సేయంగనతనే బనుపవాడు మానవ మాంసంబు వండి తెచ్చి మునికి వడ్డింపకోపించి ముని నరేంద్రు పిలిచి మనుజామిషంబును బెట్టి తనుచు నలుకతో రాక్షసుడవు గమ్మని శపించే. ఆ సుదాసుడు ఒకనాడు వేటకై అడవికి వెళ్ళాడు. అక్కడ దర్పించి బాగా ఆ క్షత్రియ ధర్మంతో ఒక రాక్షసుణ్ణి చంపాడు దర్పంగా. కానీ వాని సోదరుణ్ణి విడిచిపెట్టాడు. వాడు తన సోదరుని చావును మరిచిపోక మోసంతో రాజు ఇంట్లో వంటలవాడిగా చేరి కోరి సేవిస్తున్నాడు. ఒకనాడు రాజు వశిష్ఠునికి భోజనం పెట్టడానికి అతనిని నియోగించాడు. వాడు మానవ మాంసం వండి తెచ్చి మునికి వడ్డించాడు. ముని కోపించాడు. రాజుని పిలిచాడు. మానవ మాంసం పెట్టావు అని క్రోధంతో రాక్షసుడు కమ్మని శపించాడు. ఇలా శపించిన తరువాత వశిష్ఠుడు రాక్షసుడు వండి తేవడం సుదాసునికి తెలియదని మనసులో గ్రహించాడు. 12 ఏళ్ల రాక్షసునిగా ఉండమని నియమించాడు. అప్పుడు గురువున్మారు శపింతునంచు జలముల్ గోపంబుతో దోయిటన్ నరనాథుండు ధరింపదత్సతిపతి నాన్వారింపమిన్నున్ దిశల్ ధరయున్ జీవమయం భకానికిలమం దాజూచి చల్లెన్ ధరావరుడాత్మీయ పదంబులం గరపుటీ వహ్ప పోరముంబొక్కుచున్. రాజు గురువుకు ప్రతిశాపం ఇస్తానని కోపంతో నీటిని దోసెటతో పట్టుకున్నాడు. అతని భార్య భర్తను వారించింది.
అతడు కూడా పశ్చాత్తాపడి ఆకాశము దిక్కులు భూమి అంతా ప్రాణిమయమై ఉండడం చేత అది చూచి తన దోసిటిలోని శాపజాలాన్ని తన పాదాలనే చల్లుకున్నాడు. ఈ రీతిగా రాజు మిత్రులను క్షమించే స్నేహశీలి కాబట్టి భార్యకు అనుకూలుడై గురువుని శపించలేదు. రాక్షసత్వాన్ని పొంది నల్లబడిన పాదాలతో అడవులలో తిరుగుసాగాడు. అకటమలమలమాడుచు వీకనతడండడవినున్న విప్రమిథునముందాకి తటాలున విప్రుని గూకటి చేపట్టి మృంగగొని పోవుతరిన్. ఒకనాడు ఆకలికి మలమలమల మాడిపోతూ ఉన్నాడు రాక్షసుడుగా మారిన రాజు. అడవిలోకి వచ్చిన విప్ర దంపతులను చేరి బలం చూపుతూ హఠాత్తుగా బ్రాహ్మణుని జుట్టి ముడి పట్టుకొని మింగడానికి తీసుకొని పోతూ ఉన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్య మొత్తుకుంటూ భయపడిపోయి జేరబోయిన గొంతుతో ఏడుస్తూ భర్తకు అడ్డుగా వచ్చి ఆ రాక్షసునిగా మారిన రాజుతో ఇలా అన్నది: మానుషదేహము గలుగుట భూనాయక దుర్లభంబు పుట్టిన మీదన్ దానము బరోపకారము భూనుత కీర్తియును వలదే పురుషునకెందున్. ఓ రాజా, మానవ దేహం కలగడమే అరుదు. అలా పుట్టిన తర్వాత పురుషుడు దానము పరోపకారము లోకులు పొగిడే కీర్తి కలిగి ఉండాలి కదా. రవివంశాగ్రణివై సమస్త ధరణి రాజ్యానుసంధాయివై భువనస్తుత్యుడవై పరార్ధరతివై పుణ్యానకూలుండువై వివరంబేమియులేక నా పెనిమిటిన్ విప్రుందపశీలు సత్ప్రవరున్ బ్రహ్మవిదున్ జగన్నుత గుణున్ భక్షింపగా బాడియే. నీవు సూర్యవంశంలో పుట్టిన శ్రేష్ఠుడవు, సమస్త భూమండల రాజ్యాన్ని ఏలేవాడవు. లోకాలన్నీ నిన్ను పొగుడుతాయి. నీవు పరోపకారం చేయడానికి ఆసక్తి కలిగిన వాడవు, పుణ్యాలకు అనుకూలుడువు. మరి ఏ కారణం చెప్పకుండానే బ్రాహ్మణుడు, తపస్శీలుడు, మంచివారిలో శ్రేష్ఠుడు, బ్రహ్మజ్ఞాని, లోకం మెచ్చుకునే గుణవంతుడు అయిన నా భర్తను పట్టి తినాలనుకోవడం న్యాయమా? తండ్రి మీకు దినేశవంశజులకున్ దైవం భగున్ బ్రాహ్మణుండండ్రా మాటలు లేవి భూమి సురగో హత్యాభిలాషంబు గైకొండ్రేమి అటువంటి సాధువులు రక్షోభావమిట్లేలా మీ తండ్రిం దాతలు పూర్వులం దలపవే ధర్మంభునంబోగదే. నాయనా, మీ సూర్యవంశీయులకు బ్రాహ్మణుడు దైవం అంటారు కదా, ఆ మాట నిజం కాదా? మీ వంటి సాధువులు బ్రాహ్మణులను గోవులను చంపాలని అనుకుంటారా? ఈ రాక్షస భావం ఎందుకు? మీ తండ్రి తాతలను పూర్వులను తలుచుకో, ధర్మ మార్గంలో నడుచుకో. అన్నా చెల్లెలనయ్యదన్ విడువు నీ కన్నంబు వెట్టింతు నా హృన్నాదున్ ద్విజుగంగి కుర్రి నకటా హింసింపనేలయ్య నీవెన్నండింతుల తోడబుట్టవే నిజంబిట్లైన మున్ముట్టనా పన్నన్ నన్ను శిరంబు దృంచి మరి మత్ప్రాణేషు భక్షింపవే. అన్నా, నేను నీకు చెల్లెల వంటి దానను, నీకు అన్నం పెట్టిస్తాను, కానీ నా హృదయేశుని విడిచిపెట్టు. అయ్యో, గంగిగోవు వంటి బ్రాహ్మణుని హింసించడం ఎందుకయ్యా? నీవు ఎప్పుడూ అక్క చెల్లెండుతో పుట్టలేదా? నిజమా? అలా అయితే ముందుగా ఆతురాలనైన నా తలను త్రుంచు, తర్వాత నా భర్తను తిను అని కరుణ ఉట్టనాడు వనితామని పలవరింపవసుధా దేవుందిని ఏనతడు పులి పుసువులందిను క్రియశాపంబు కథన ధీరహితుండై అని దయగలిగేటట్లుగా ఆమె వేడుకొన్నది. అయినా శాపం వలన బుద్ధి కోల్పోయిన అతడు పులి ఆవును చంపి తిన్నట్లుగా బ్రాహ్మణుని తినివేశాడు. అప్పుడు ఆ బ్రాహ్మణికి కోపం వచ్చింది. కామాతురనై ఉన్న నా భర్తను రక్షించావు కాబట్టి నీవు ఆడువారిని పొందాలి అని చెంత చేరిన వేళ మరణిస్తావు అని కల్మషపాదుని శపించింది. భర్త ఎముకలతో అగ్ని ప్రవేశం చేసి ఉత్తమ గతి పొందింది. క్రమంగా 12 ఏళ్ళు గడిచాయి.
ఆ రాజుముని శాపము నుండి విముక్తుడు అయ్యాడు. రతుల కొరకు నాలిరావింపనదియును బెదరి విప్రసతి శపించుటెరిగి మగని నడ్డపెట్టి మైథున కర్మంబు మాంచె సతుల గోష్ఠి మానెనతడు. రతి కోసం భార్యని పిలువుగా ఆమె కూడా బ్రాహ్మణ స్త్రీ శపించడం తెలిసినది కాబట్టి భర్తను వారించింది. మైథున కర్మాన్ని మానిపించింది. అతడు స్త్రీల సాంగత్యం మానేశాడు. అది కారణముగా పుత్రాభ్యుదయంబు లేదా సుదాస భూపాలునకున్ తదనుమతి నవశిష్ఠుడు మదయంతికి గడుపు చేసి మదన క్రీడన్. ఆ కారణంగా సుదాసరాజుకు పుత్రుడు కలిగే భాగ్యం లేకపోయింది. అతని అనుమతితో వశిష్ఠుడు రతికేలితో మదయంతికి గర్భం కలిగించాడు. ఇలా సుదాసుని భార్య అయిన మదయంతి వశిష్ఠుని వలన గర్భిణి అయి 7 ఏళ్ళు గర్భం మోసింది. ప్రసవానికి కష్టపడుతూ ఉంటే వశిష్ఠుడు వాడి అయిన రాతితో ఆ గర్భాన్ని చీరాడు. అప్పుడు ఆమెకు అస్మకుడు అనే కొడుకు పుట్టాడు. అతనికి మూలకుడు పుట్టాడు. వీరుడగు పరశురాముడు ఘోర కుఠారమున నృపుల గూలుచువేలన్ నారీ జనములు దాచిన నారీ కవచుండనంగనలినుతికెక్కెన్. వీరుడైన పరశురాముడు గండ్రగొడ్డలతో రాజులను వధించే సమయంలో ఆడవాళ్ళందరూ కలిసి దాచడం వలన మూలకుడు నారీ కవచుడు అనే పేరుకెక్కాడు. ఆ నిర్మూలమైపోయినటువంటి సూర్యవంశానికి నారీ కవచుడు మూలం అవడం వలన అతడు మూలకుడే అయ్యాడు. ఆ మూలకునకు విశ్వసహుడు పుట్టాడు. అతనికి కట్వాంగుడు పుట్టి చక్రవర్తి అయ్యాడు. అమరులు వేడిన నసురనాదుల జంపి త్రిదశులతోదన బ్రతుకు కాలమెంతని అడిగినా నిధి నిండుచున్నది తడవులేదేమైన నడుగుమనిన వరములు గోరక వర విమానం బెక్కి తన పురికే తెంచి తత్వబుద్ధి పరమేశ్వరుని ఎంద భావించి గీలించి కులదైవత ద్విజ కులము కంటే నంగణ ప్రాణరాజ్యపుత్రాదులెల్లగావు ప్రియములు ధర్మంబు గడచినాదు మతి ప్రవర్తింపదెన్నడు మది నిరుంగణన్యమాయేశ్వరుని దక్కననుచు మరియు. దేవతలు ప్రార్థింపగా అతడు రాక్షస నాయకులను చంపాడు. తాను ఎంతకాలం బ్రతుకుతాను అని దేవతలను అడిగాడు. వారు ఇదిగో పూర్తి అయిపోతుంది, ఇంకా ఆలస్యం లేదు, ఏమైనా కావాలంటే అడుగు అన్నారు. అతడు వివరాలేమీ కోరలేదు. కొరక మంచి విమానం ఎక్కి తన నగరానికి తిరిగి వచ్చాడు. తత్వజ్ఞానంతో పరమేశ్వరుని అందే మనసు నిలిపాడు. కులదేవతలు బ్రాహ్మణుల కంటే కూడా భార్య ప్రాణాలు రాజ్యము కొడుకులు మొదలైనవేవి ప్రియాలు కావు అని అనుకున్నాడు. ధర్మాన్ని అతిక్రమించి తన బుద్ధి ఎన్నడూ ప్రవర్తింపలేదు అని మనసులో ఆ ఈశ్వరుని తప్ప ఇతరమేమీ ఎరుగను అని అనుకున్నాడు. ఇలమేదన్ బ్రతుకేల వేల్పుల వరం బేలా ధనం భేలా చెంచల గంధర్వపురి విడంబనములైశ్వర్యంబులేలా జగంబుల బుట్టించు తలంపునం ప్రకృతితో బొత్తైతుధింభాసి నిర్మలమై వాంగ్మనసామితంబగు పరబ్రహ్మంబునే చెందెదన్. ఈ భూమిపై ఇంక బ్రతకడం ఎందుకు? దేవతల వరాలతో పనేమిటి? ధనం ఎందుకు? చంచలమైన గంధర్వ నగరాల వంటి ఐశ్వర్యాలు ఎందుకు? జగత్తును సృష్టించే తలపుతో ప్రకృతితో కూడి చివరికి దానిని విడిచి నిర్మలంగా ఉండే వాక్కుకు మనసుకు అందని పరబ్రహ్మాన్ని నేను పొందుతాను అని నిశ్చయించుకుని కలశన్ సంగములెల్ల భాసి నియతిన్ కట్వాంగుడ శ్రాంతమై కలదయ్యున్మరి మీద లేధనిడిదై కళ్యాణమై ఆత్మలో దళపంబల్కగరానిదై పరమమై తత్వజ్ఞులూహించి హృజ్జల జాతంబుల వాసుదేవుడని సంస్థాపించునా బ్రహ్మమున్. బ్రహ్మ పదార్థము శాశ్వతమైనది, ఉండి కూడా ఆ పైన లేనిది, శుభం కలిగించేది,
బుద్ధితో ఊహించడానికి కానీ నోటితో చెప్పడానికి కానీ వీలు కానిది పరమమైనది. తత్వవేత్తలు తమ హృదయ పద్మాలలో ఊహించి వాసుదేవుడిని నిశ్చయించినట్టిది. అటువంటి బ్రహ్మను కట్వాంగుడు బంధాలన్నీ విడిచి నియమంతో చేరుకున్నాడు. అటువంటి కట్వాంగునకు దీర్ఘబాహుడు, అతనికి రఘువు, రఘువుకు పృథుశ్రవుడు, అతనికి అజుడు, అజునుకు దశరథుడు పుట్టారు. ఆ దశరథునికి పరబ్రహ్మస్వరూపుడైన హరి దేవతలందరూ ప్రార్థించగా అప్పుడు 4 రూపాలతో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనే పేర్లతో తన అంశతో జన్మించాడు. అతని చరిత్రను వాల్మీకి మొదలైన మునులు వర్ణించారు. అయినా నేను చెప్తాను, సావధాన చిత్తంతో వినుము. శ్రీరామ చరిత్రము. అమరేంద్రాశకుబూర్ణ చంద్రుడు దితిండైనట్లు నారాయణాంశమునంబుట్టె మధాంధరావణ శిరస్సంఘాత సంఛేదన క్రమణోద్ధాముడు రాముడా గరితికం కౌసల్య కుంసన్నుతా సమనైర్మల్య కతుల్య కంచిత జను సంసార సాఫల్యకున్. తూర్పు దిక్కుకు పూర్ణచంద్రుడు ఉదయించినట్లుగానే పతివ్రత అయిన కౌసల్యకు నారాయణుని యొక్క అంశతో శ్రీరాముడు జన్మించాడు. అతడు మదాంధుడైన రావణుని శిరస్సులను ఛేదించడంలో తిరుగులేని పరాక్రమం కలిగిన గొప్పవాడు. ఆ కౌసల్య కీర్తింపదగిన సాటిలేని నిర్మలత్వం కలిగినది. ఆమెకు సాటి రాదగిన వారు ఎవ్వరూ లేరు. చక్కని పుట్టుక చేత సంసార సాఫల్యాన్ని పొందింది. సవరక్షార్థము తండ్రి బంపజని విశ్వామిత్రుదోడరానవాలీలందును మాడి రాముండుదయుండై బాలుడై కుంతలచ్చవి సంపజ్జిత హాటకం కపట భాషా విస్ఫురన్నాటకన్ జవభిన్నార్యమఘోటకం ఘర విరాజత్కేటకం ధాటకన్. ఆ యాగరక్షణార్థము తండ్రి పంపించగా విశ్వామిత్రుడు తోడురాగా రాముడు అడవికి వెళ్ళాడు. అక్కడ వెంట్రుకల కాంతి చేత సంపద చేత జయింపబడిన బంగారం కలిగినది, బంగారు రంగు వెంట్రుకలు కలిగినది అని చెప్పవచ్చు. అయితే మోసపు మాటలతో నాటకమాడేది, వేగంలో సూర్యుని గుర్రాలను కూడా ఓడించేది, చేతిలో కత్తి ధరించినది అయినా తాటక అనే రాక్షసిని రాముడు బాలుడైనా సరే నిర్దయుడై వధించాడు. గారామున గౌసిక మఖమారాముడుగాచి దైత్యునది కుసుబాహున్ ఘోరాజి దృంచి ద్రోలెను మారీచున్నీచు గపట మంజుల రోచున్. ప్రీతితో విశ్వామిత్రుడి యాగ సంరక్షణాన్ని చేసి అధిక బలం కలిగిన సుబాహుడు అనే రాక్షసుని యుద్ధంలో సంహరించాడు. నీచుడు మోసపూరితమైన అందమైన కాంతులు గల మారీచుని దూరంగా పారద్రోలాడు. ఒక మున్నూరగదల్చి తెచ్చిన లలాటోగ్రాక్షు సంచాపంబు బాలకరీంద్రంబు సులీలమై జరకు కోళం దృంచు చందంబునన్ సకలోర్వీసులు చూడగా విరిచెదో శక్తిన్ విదేహ క్షమాపక గేహంబున సీతకై గుణమణి ప్రస్ఫీతకై లీలతో. విదేహరాజు అయిన జనకుని ఇంటిలో గుణాలు అనే మణులతోటి ప్రకాశించే సీత కోసం ఒక 300 మంది కదిలించి తెచ్చిన శివుని వింటిని ఒక గున్న ఏనుగు అవలీలగా చెరుకుగడను విరిచివేసినట్లుగానే సమస్త రాజులు చూస్తూ ఉండగా రాముడు తన భుజబలంతో ఆ చాపాన్ని విరిచివేశాడు. భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే మృదుగుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ సీతన్ ముఖ కాంతి విజిత సితకద్యోతన్. ఆ ముఖము యొక్క కాంతి చేత చంద్రుని జయించినట్టుది, భాగ్యముతో కూడినది, గొప్ప గుణములు అనే మణులతో సమూహం కలిగినది అయిన సీతను రాజైన రాముడు ప్రీతితో పెండ్లి చేసుకున్నాడు.
రాముడు నిజ బాహుబలస్తే మంభున భంగపరిచె దీర్ఘ కుఠారోద్ధామున్ విధళీకృత నృపధామున్ రణరంగ భీము భార్గవరామున్. పొడవైన గండ్రగొడ్డలిని ధరించిన ఉద్దండును, రాజులను సంహరించినవాడు, యుద్ధరంగంలో భయంకరుడు అయిన భృగువంశీయుడైన పరశురాముని శ్రీరాముడు స్థిరమైన తన బాహుబలం చేత భంగపరిచాడు. దశరథుడు మున్నుగైకకు వసుడై తానిచ్చినట్టి వరము కథన వాగ్దశ జడకాయడవి కనిచెను దశముఖముఖ కమల తుహిన ధామున్ రామున్. భార్య కైకకు వసుడై ఇంతకుముందు తాను ఇచ్చిన వరం కారణంగా దశరథుడు వాగ్దాన భంగం కాకుండా రావణాసురుని ముఖ పద్మానికి చంద్రుని వంటి రాముని అడవికి పంపాడు. జనకుడు పనిచిన మేలని జనక జయును లక్ష్మణుండు సంసేవింపన్ జనపతి రాముడు విడిచెను జనపాల రాజ్య ద్విషద సాధ్యనయోధ్యన్. తండ్రి పంపగా అదే మేలని సీతా లక్ష్మణుడు కూడా తనను సేవిస్తూ ఉండగా రాజైన రాముడు రాజులు ఆరాధించేది శత్రువులకు అసాధ్యమైనది అయినా అయోధ్యను విడిచిపెట్టాడు. భరతున్ నిజ పద సేవా నిరతున్ రాజ్యమున్ను నిచి నృపమణి ఎక్కెన్ సురుచిర రుచి పరిభావిత గురుకోత్రాచలము చిత్రకూటాచలమున్. తన పాదాలను సేవించడంలో ఆసక్తి కలిగిన భరతుని రాజ్యంలో ప్రతిష్ఠించాడు. రాజైన రాముడు అందమైన కాంతి చేత గొప్ప కుల పర్వతాన్ని కూడా పరిభవించిన చిత్రకూట పర్వతాన్ని అధిరోహించాడు. పుణ్యుడు రామచంద్రుడు అటవోయి ముదంబున గాంచె దండకారణ్యముం దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హి బర్హళావన్యము గౌతమి విమల వాహ్కణ పర్యటన ప్రభూత సాద్గుణ్యము నొళ్ళ సత్తరుని కుంజవరేణ్యము నగ్రగణ్యమున్. పుణ్యాత్ముడైన రామచంద్రుడు అలా ముందుకు పోయి తాపసులకు శరణ్యమైనది, నాట్యం చేసే నెమళ్ళ పింఛాల చేత అందమైనది, గౌతమీ నది యొక్క నిర్మలమైన జలప్రవాహము చేత గొప్పదైన సద్గుణత్వం కలిగినది, ఉల్లాసం కలిగించే చెట్లు పొదల చేత శ్రేష్టమైనది, ముందుగా ఎన్నదగినది అయిన దండకారణ్యాన్ని ఆనందంగా చూశాడు. చూసి ఆవనంబున రాముడనుజ సమేతుడై సతితోడనొక పర్ణశాల నుండా రావణు చెల్లెలు రతి గోరి వచ్చిన మొగి లక్ష్మణుడు దాని ముక్కుగోయ అది విని కరదూషణాదులు 14,000 వచ్చిన రామ విభుడు కలన బాణాణలంబున భస్మంబుగా వింపజనక నందనమేని చక్కదనము విని దశగ్రీవుడంగజ వివసుడగుచునద్ది భంచిన బసిడి రియై నటించు నీచు మారీచు రాముండు నెరివధించెనంతలో సీత కొనిపోయెన సుర విభుడు. ఈ విధంగా దండకారణ్యంలో రాముడు తమ్ముడు లక్ష్మణుడితో భార్య సీతతో కలిసి ఒక పర్ణశాలలో ఉన్నాడు. రావణుని చెల్లెలు శూర్పణఖ మోహంతో కామించిరాగా లక్ష్మణుడు దాని ముక్కు కోశాడు. అది విని కరదూషణాదులు 14,000 మంది యుద్ధ సన్నద్ధులై రాగా రాముడు యుద్ధంలో వారిని బాణాగ్ని చేత భస్మం చేసి వేశాడు. సీత యొక్క సౌందర్యం గురించి విని 10 తలల రావణాసురుడు కామ వివసుడై మారీచుని ప్రార్థించి పంపగా ఆ నీచుడు బంగారు లేడి అయి గంతులు వేస్తూ ఉండగా రాముడు అతనిని వధించాడు. అంతలో రాక్షసరాజు సీతను ఎత్తుకొని పోయాడు. యాయ సురేశ్వరుండు వడినంబర వీధినిలాతను జన న్యాయము చేసి నిష్కరుణుడై కొనిపోవగా నడ్ఢమైన ఘోరాయుత హేతి దృంచిన సహాయత రామ నరేంద్ర కార్యదత్తాయువు భక్ష వేగ పరిహాసిత వాయువు నజ్జటాయువున్.
ఆ రాక్షసరాజు రావణుడు భూమాత కూతురైన సీతను వేగంగా ఆకాశ మార్గాన అన్యాయంగా నిర్దయుడై తీసుకొని పోతూ ఉన్నాడు. అలా పోతూ ఉండగా జటాయువు అసహాయుడై అడ్డగించాడు. రామ మహీపతి కార్యం కోసం అర్పించిన ఆయువు కలిగిన వాడు రెక్కల వేగం చేత వాయువును కూడా పరిహసించిన ఆ జటాయువును రావణుడు భయంకరమైన పొడవైన కత్తితో సంహరించాడు. ఇలా ఉండగా లక్ష్మణునితో కలిసి రామచంద్రుడు సీతను వెతకడానికి వస్తూ తన కార్యమునందే తత్పరుడైన జటాయువుకు పరలోక క్రియలు చేసి ఋష్యమూక పర్వతానికి చేరుకున్నాడు. నిగ్రహము నీకు వలదిక నగ్రజువాలిన్ వధింతునని నియమముతో నగ్రేసరుగా నేలెను సుగ్రీవం జరణఘాతచో నగ్రావున్. ఇక నీకు విరోధం వద్దు, నీ అన్నయ్య అయిన వాలిని వధిస్తాను అని నియమం చేసుకున్నాడు. పాదాఘాతం చేత కొండలను పిండి చేయగలిగిన సుగ్రీవుని తన పరివారంలో మొదటి వానిగా రాముడు ఏలుకొన్నాడు. లీలన్ రామ విభుండొక గోలంగనేసె గురునయశాలిన్ శీలిన్ సేవిత శూలిన్ మాలిన్ వాలిన్ దశాస్యమానోన్మూలిన్. వాలి సుగ్రీవునికి అన్న, నీతివంతుడు, శీలం కలిగినవాడు, శివుని ఆరాధించేవాడు, మాల ధరించేవాడు, 10 తలల రావణుని గర్వాన్ని పెకలించినవాడు. అటువంటి వారిని రామవిభుడు ఒక్క బాణంతో కొలగొట్టాడు. ఇలా మీద సీత వెదక గణలఘుడు రాఘవుడు పనిచే హనుమంతు నతి చలవంతున్ మతిమంతున్ బలవంతున్ శౌర్యవంతు బ్రాభవంతున్. గొప్పవాడైన రాముడు భూమిపైన సీతను వెతకడానికి తన బలం తనకు తెలియక వెనకడుగు వేసేవాడు. అతి గుణవంతుడు, మోసాన్ని అతిక్రమించగలవాడు, బుద్ధిమంతుడు, బలవంతుడు, శౌర్యవంతుడు, మహిమాన్వితుడు అయిన హనుమంతుడిని పంపాడు. అలవాటు కలిమి మారుతి లలితామితలాఘవమున లంఘించెను శైవలిని గణ సంబంధిన్ బలపూరిత ధరణి గగన సంధిన్ గంధిన్. వాయుసుతుడైన హనుమంతుడు సమస్త నదీ ప్రవాహంలో సంబంధం కలిగినది, భూమి ఆకాశాల మధ్య భాగాన్ని తన నీటితో నింపివేసినది అయిన సముద్రాన్ని అలవాటు కొద్దీ అందమైన అమితమైన లాఘవంతో లంఘించాడు. అలా సముద్రాన్ని దాటి నిరాటంకంగా లంకలో ప్రవేశించాడు. హనుమంతుడు సీతను చూచాడు. తిరిగి వెళ్తూ అక్షకుమారుడు మొదలైన వారిని వధించాడు. సముద్రగ్రతన నిలసుతుండమరాహిత దత్తవాల హస్తాగ్నులా భస్మము శేష నిరాతంకన్ సమదాసుర సుభట విగత శంకన్ లంకన్. రాక్షసులు తోక చివర పెట్టిన నిప్పుతో హనుమంతుడు మిక్కిలిగా భయంకరంగా మదించిన రాక్షస భటులు ఉండడం చేత ఆపద కలుగుతుందనే శంక ఏమాత్రమూ లేని ఆ లంకా నగరాన్ని నిరాటంకంగా కాల్చివేశాడు. ఈ రీతిగా లంకను దహించి తిరిగి వచ్చిన వాయుసుతుడు హనుమంతుడు సీతావృత్తాంతాన్ని చెప్పగా విని రామచంద్రుడు కపీసుల దండుతో తాను ముందుకు కదిలి వెళ్ళాడు. ఓ మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.